ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ముఖ్యంగా లాభమందు బుధకుజులు యోగిస్తూ ఉన్నారు, దశమమందు రవి యోగిస్తూ ఉన్నారు, సప్తమంలో గురుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది. అంటే మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ అన్ని కూడా ధనురాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. ఎప్పుడైతే గ్రహస్థితి ధనురాశి వారికి 5 గ్రహాలు ఫేవర్గా ఉంటాయో గురుడు ఆర్థికంగా కాపాడుతాడు, రవి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అంటే వృత్తి మనం ఏదైతే సంపాదన మార్గాలు ఉన్నాయో వాటిల్లో డౌన్ అయిపోకుండా, చేస్తున్న ఉద్యోగం పోకుండా, ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ ఇచ్చో లేదా ఇంకో ఉద్యోగాన్ని ఇచ్చో ఇలా వృత్తిపరంగా కాపాడుతాడు. లాభస్థానమందు ఉన్న కుజబుధులిద్దరూ కూడా స్నేహ బాంధవ్యాలు, సంబంధ బాంధవ్యాలు అంటే మీకుండే రిలేషన్స్, ఈ వైవాహిక జీవితం దగ్గర నుండి, ఫ్యామిలీ దగ్గర నుండి, ఫ్రెండ్స్ దగ్గర నుండి, దూరపు చుట్టాల వరకు అంటే ప్రతి ఒక్కళ్ళు మీకోసం పనిచేస్తారు. మీకు ఏదైనా మంచి చేసేటువంటి ధోరణిలో వాళ్ళు ఉంటారు. ఈ రిలేషన్షిప్కి ఈ 2 గ్రహాలు పనిచేస్తూ ఉంటాయి. చంద్రుడు మనఃప్రశాంతతనిస్తూ ఉంటాడు. ముఖ్యంగా వారం ప్రారంభంలో కొంత అలజడితోటి కూడి ఉన్నటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మధ్యలోకి వారం చివరిలోకి వెళ్ళే కొద్దీ మనసు కొంచెం స్వస్థత చెందుతూ ఉంటుంది. అంటే ఆ పనులన్నీ కూడా అలా పూర్తి అవుతూ ఉంటాయి. ఫస్ట్లో భయపడ్డటువంటి పరిస్థితుల్లో తర్వాత ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ఇంకో విషయం ఏంటి అంటే ప్రత్యేకించి ఈ గ్రహాలన్నీ కూడా మీ ఉన్నతి కోసమని అవకాశాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో వచ్చేటువంటి థాట్స్ చాలా మంచివి. అంటే మనం ఓకే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం, ఇంకొక స్టెప్ పైకెక్కడానికి ఇది చేస్తే బాగుంటుందేమో అనేటువంటి థాట్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగానే ముందుకెళ్ళచ్చు. వెళితే ఆ ముందుకెళ్ళేటువంటి ధోరణిలో మీకు ఈ గ్రహాలన్నీ కూడా కలిసి వస్తాయి, అన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, గతంలో ఏర్పడ్డటువంటి ఒడిదుడుకులు లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయేమో అనేటువంటి భయం ఉన్న మాట వాస్తవమే. దశమంలో శుక్రుడు ఉన్నారు, కానీ భయపడకుండా ముందడుగు వేయాలి. వేస్తే ధనురాశి వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా కానీ ముఖ్యంగా దేశాంతరవాసం చేస్తూ ఉండేటువంటి వారికి కూడా ఇది మంచి సమయము. కాబట్టి ధనురాశి వారి గ్రహస్థితి బాగున్నది.